అన్నం ఉడుకుతుంది పిల్లలకి. చట్నీకి పిల్లలు క్యారేజీలో పిక్కల పచ్చడి. ఫస్ట్ పిక్కలు వేసుకోవాలి. శనగపిక్కలు అంటారు, పల్లీలు అంటారు. తర్వాత పచ్చిరకాయలు వేసుకోండి. పిక్కల తర్వాత పచ్చిరకాయలు వేసుకోండి. పిక్కలు పక్క తీసి పెట్టేసాను. టమాటాలు వేసుకున్నాను. టమాటాల తర్వాత అల్లం ముక్క వేసుకున్నాను. అల్లం వేసుకోవాలి. అల్లం తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇంకా సరిపోతుంది. ఇందులోనే బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు సాల్ట్ వేసుకుంది. సాల్ట్లో చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇంకోండి పిల్లలకి ఈరోజు టిఫిన్ లేదు. రాత్రి అన్నం ఉంటాయి. సెల్లన్నం అంటాం మేము. సెల్లన్నం పెట్టేసాను. ఇదిగా పిల్లలు ఇద్దరికైనా. ఇదిగో నంచుకోవడానికి బెల్లం నంచుకోవడానికి పెట్టి. ఈరోజు టిఫిన్ తెచ్చుకోలేదు. పిండి లేదు. పిండి లేక టిఫిన్ చేయలేదు. నేను అన్నాలు తింటున్నా. ఇంకండి తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు తర్వాత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకుంటే కొద్ది మెత్తగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవడం. ఇదిగోండి మా బాబుకి క్యారేజీ పెడుతుంది. మా పాప అట్టుకెళ్ళదు. అన్నం చల్లారిపోతుంది. అన్నం గురించి ఇంకండి పిక్కలు వేసుకున్నాను. తర్వాత టమాటాలు వేసుకున్నాను. మిక్సీ ఆడుతాను. అదిగా ఫ్రెండ్స్, పిల్లలు క్యారేజీలో పెట్టేసాను. పిల్లడికే పెట్టుకెళ్తాడు, పాప పట్టుకెళ్తాం. మా పిల్లవాడు ఇంకండి స్వీట్ కార్న్ పిల్లలు రాబోతు కొడుకు పెడతాను. స్వీట్ కార్న్ తెచ్చారు. 3 పొత్తులు 50 అంట. 3 స్వీట్ కార్న్. పిల్లలు రాబోతు స్నాక్స్ కింద ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు పెడతాను. ఇవ్వండి కొద్దిగా నీళ్ళు వేసుకుంది పెట్టుకుంటే గ్యాస్ మీద పెట్టుకోవచ్చు. పిల్లలకి అయితే స్వీట్ కార్న్ తింటే చాలా ఇష్టం అండి. స్వీట్ కార్న్ తింటారు. ఇవ్వండి 6 ముక్కలు వచ్చాయి. ఇప్పుడు మూత పెట్టుకోండి. స్వీట్ కార్న్ ఉడికిపోయింది. పిల్లలు వచ్చాక తింటారు. పిల్లల కోసం చేశాను. పిల్లలు రాబోయే స్వీట్ కార్న్. ఇక స్వీట్ కార్న్ ఉడకబెట్టేసాను. సూపర్ ఉంటుంది.